వెల్కమ్ బ్యాక్. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి శత జయంతి వేడుకలను ఏపీలో గుడ్ గవర్నెన్స్ గా నిర్వహించబోతున్నట్లుగా కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ తెలిపారు. ఏపీలో ఈ నెల 11 నుంచి 25 వరకు 14 రోజుల పాటు ప్రత్యేకంగా యాత్ర చేపట్టబోతున్నట్లుగా వారు వెల్లడించారు. ఈ మేరకు అటల్ సంకల్ప్ మోదీ సిద్ధి యాత్ర పోస్టర్ను ఆవిష్కరించారు. నేటి తరానికి స్ఫూర్తిగా నిలిచిన వ్యక్తిగా వాజ్పేయిని పేర్కొన్నారు మాధవ్. యాత్ర సందర్భంగా అన్ని జిల్లాల్లో వాజ్పేయి కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేస్తామన్నారు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ. మాజీ ప్రధానమంత్రి సమయంలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేశారు. యాత్రల సమయంలో నిర్వహించే బీజేపీ సభలకు కూటమి నేతలు కూడా హాజరు కాబోతున్నట్లుగా చెప్పారు. బిహారీ వాజ్పేయి గారి యొక్క సుపరిపాలన, అలాగే నరేంద్ర మోడీ గారి యొక్క 11 సంవత్సరాల యొక్క సుపరిపాలన కూడా ఈ యొక్క సందర్భంగా అందరి ప్రజలకు తీసుకెళ్తాం. అలాగే రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అనేక కార్యక్రమాలు కూడా ప్రజలు తీసుకెళ్లే అవకాశం, ఆ విధంగా సుపరిపాలన అంటే ఏమిటి అనే ఒక అంశాన్ని ఏదైతే ఉందో దాన్ని ప్రజలకు తీసుకెళ్ళడానికి కార్యక్రమాల్లో మేము భాగస్వాములే ముందుకెళ్తాం. శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క శత జయంతి ఉత్సవాల సందర్భంగా భారతీయ జనతా పార్టీ పెద్ద ఎత్తున కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. దాంతోపాటు భారతీయ జనతా పార్టీతో పాటు కూటమికి చెందినటువంటి పార్టీలు కూడా ఈ కార్యక్రమాల్లో పాల్గొంటాయి అనే విషయం చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నా. శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు ఈ విధంగా 11వ తారీఖున మొదలెట్టేటువంటి ఒక యాత్ర, అటల్ సందేశ్ మోదీ సిద్ధి అనేటువంటి ఒక యాత్ర రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో పర్యటిస్తుంది. అంతేకాదు మాధవ్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా పెద్ద ఎత్తున అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క కాంస్య విగ్రహాలను ఆవిష్కరించేటువంటి కార్యక్రమం. అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క కాంస్య విగ్రహాలు నెలకొల్పి ఆయన పేరు పెట్టాలనేటువంటి ఆలోచనకు మాధవ్ గారి నాయకత్వంలో రాష్ట్ర పార్టీ నిర్ణయం చేసింది.